హలో ఫ్రెండ్స్, ఈరోజు టెర్రస్ పైన ఈ టమాటోస్ కట్ చేసేస్తున్నాను. ఈ సీడ్స్ నేను కొనను, టమాటో సీడ్స్ ఇలాగే వేస్తాను. ఇంకోండి 2 టమాటోస్ తీసుకున్నాను. ఇంకొంచెం పెద్ద సైజ్ వేస్తే పెద్ద కాయలు వస్తాయి, మనం ఏ సీడ్ వేస్తే అయ్యే వస్తాయి. ఈ టబ్లో మెంతికూర రెడీ అయింది, కోసేస్తున్నాను. ఇందులో వేసేస్తాను. మెంతికూర వేసేటప్పుడు నేను కొన్ని సీడ్స్ వేసాను, ఇప్పుడు కొన్ని మొక్కలు వచ్చినాయి. ఇదిగోండి, ఇక్కడ ఫ్లవర్ అలా ఎండిపోయిద్ది, చెట్టుకే ఉంచేస్తే అప్పుడు సీడ్స్ రెడీ అవుతాయి. చిన్న కాయలా వస్తుంది. ఇక్కడ ఆ కాయలో సీడ్స్ ఉంటాయి, అవి వేస్తే మళ్ళీ మొక్కలు వస్తాయి. పుదీనా కొంచెం చిన్నగా వస్తుంది లీవ్స్ ఈసారి ఎండలకి. వాటర్ కూడా బాగా పోయాలి, అప్పుడు బాగా వస్తుంది. ఈ మెంతికూర అంతా తీస్తున్నాను. టమాటా మొక్కలు ఉన్నాయి ఇందులో కొన్ని. మెంతికూర వేసేటప్పుడు నేను కొన్ని సీడ్స్ వేసాను, కొంచెం హైట్ వచ్చేసినాయి. కొన్ని లీవ్స్ పండినవి కిందవి తీసేస్తున్నాను. మెంతికూర కోస్తున్నాను. ఈ టబ్లో మొత్తం తీసేస్తాను, కోసేస్తాను. మెంతికూర చాలా ఈజీగా వస్తుంది. ఆకుకూర త్వరగా యూజ్ చేసుకోవచ్చు, ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న వెడల్పాటి టబ్బులు ఉంటే చాలు, ఇంత మట్టి కూడా అక్కర్లేదు. ఇందులో హాఫ్ మట్టిలో కూడా చాలా బాగా వస్తుంది. ఈ క్యాప్స్ అన్నీ విడిపోయినాయి, మెంతివి చక్కగా వచ్చింది, కోసుకుంటున్నాను. టమాటో ప్లాంట్స్ ఇవి కూడా తీసేస్తాను. సీడ్ పడిన కాడే ఉంచితే సరిగా రావు. కింద లీవ్స్ తీస్తున్నాను. మెంతికూర మొత్తం తీసేసి ఈ ప్లాంట్స్ కూడా తీసేస్తాను. నేను మళ్ళీ మట్టి లూజ్ చేసి మళ్ళీ ఇక్కడే పెట్టేస్తాను వీటిని. అవి అక్కడైనా సరే తీసి పెడితేనే బాగా వస్తున్నాయి. గట్టిగా ఉంది, కొంచెం వాటర్ పోసి తీస్తాను. ఫిట్గా ఉంది, రూట్స్ అయిపోతున్నాయి ఇక్కడే. ఈజీగా రావట్లేదు, కట్ అవుతుంది. కొన్ని వాటర్ పోసేసి తీస్తాను, ఇప్పుడు వస్తుంది బాగా. సమ్మర్లానే ఉంది, ఇంకా ఎండలు బాగా వచ్చేస్తున్నాయి. 2 పూట్ల కంపల్సరీగా పోయాలి వాటర్. బాగా డ్రై అయిపోతున్నాయి కుండీలు. మట్టిలో అయితే ఒక పూట పోయిపోయినా పర్లేదు, తేమ ఉంటుంది. ఎందుకండి మెంతికూర ఇటువైపు నుంచి తీసేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. కొన్ని ఎక్కువగా వేస్తే ఇంకా ఒత్తుగా వస్తుంది, థిక్గా. ఎలాగో 2 లిప్సే తీసేస్తాను కాబట్టి ఇంకా బాగుంటుంది. ఒకదానికి ఒకటి సపోర్ట్గా చాలా ఒత్తుగా వస్తుంది కొన్ని ఎక్కువ వేసేస్తే. మొక్కలు పెరగాలి, పెద్దవి అవ్వాలి అంటే కొంచెం పలుచగా వేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్నగా 2 లిప్సే మైక్రో గ్రీన్సే తీసేస్తామంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, చక్కగా వస్తుంది మొత్తం బుషీగా. ఇలా మైక్రో గ్రీన్స్లో చాలా విటమిన్స్ ఉంటాయి. ఈ ఆకుకూర ఎప్పుడు ఫ్రెష్గా యూజ్ చేసుకోవాలి. వడిలిపోయినాక ఇంకా వేస్ట్, అందులో విటమిన్స్ ఏమి ఉండవు, డల్ అయిపోతాయి. కోసే ముందు కొంచెం వాటర్ జల్లినా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. కట్ చేసే ముందు ఈ రూట్స్ కూడా ఇప్పుడే కట్ చేసేస్తాను, ఇక్కడే ఇందులోనే వేసేస్తాను మట్టిలో. చాలా బాగుంది. నేను 5 రూపీస్ ప్యాకెట్ వేసేసాను. ₹5 ప్యాకెట్ ఒక టబ్కి వేసేస్తాను, ఫుల్గా సరిపోతాయి. ఇది 50 రూపీస్ టబ్బు, బ్లాక్ టబ్బు. 4 ఇయర్స్ అయినా కానీ ఇంకా వస్తుంది, పగిలిపోలేదు, మంచిగా ఉంది. సిమెంట్ అయితే ఇంకా బాగా వస్తాయి, సిమెంట్ కుండీల్లో మొక్కలు. కుండీలు కూడా వాటర్ని కొంచెం పీల్చుకుంటాయి కదా, అందులో తేమ ఉంటుంది. ఈ టబ్స్కి ఏముండదు కదా, వాటర్ పోస్తేనే త్వరగా డల్ అయిపోతాయి. వెయిట్ ఎక్కువ ఉంటుందని నేను సిమెంట్ ఏం పెట్టలేదు. ఇవైతే డెలికేట్గా ఉంటాయి కదా టెర్రస్ పైన. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగుందో గ్రీన్గా.
చాలా వచ్చింది. ఇంకా మొత్తం తీసేస్తున్నాను. ఇంకా కొంచెమే ఉంది కదా, మొత్తం క్లీన్ చేస్తాను, తీసేస్తాను. ఇంకా ఇటువైపు కూడా తీస్తున్నాను. తీసేసాను. మ్యాక్సిమం మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకొంచెం ఉంది. మొత్తం తీసాను మెంతికూర. ఈ టమాటా ముక్కలు తీసేసి నేను మళ్ళీ మట్టంతా లూజ్గా కెలికేసి మళ్ళీ ఇక్కడే పెట్టేస్తాను. సీడ్ వచ్చిన కాడ అయితే సరిగ్గా రావట్లేదు, ఇందులోనే పెట్టేస్తాను. ఒకసారి తీసి అలా పెట్టినా చాలు, బాగా వస్తాయి. మట్టి లూజ్ చేస్తాం కదా, రూట్స్ కూడా బాగా వెళ్తాయి. టమోటోస్ స్టార్ట్ అయినాయి. ఇదిగోండి ఇలా తీసేసి పెట్టాను. కట్ చేస్తున్నాను. మట్టి ఉంటుంది కదా, ఈ రూట్స్ ఇలా కట్ చేసేస్తాను. వీలయ్యేటట్టు కటింగ్ వీలయ్యేటట్టుగా పెట్టుకున్నాను. ఇందులో సిజర్ తీసుకొచ్చాను. దీంతో ఇలా కట్ చేసేస్తాను. ఈజీగా ఉంటుంది. డస్ట్ ఉండదు, మట్టి ఉండదు, కడగటానికి కూడా నాకు ఈజీగా ఉంటుంది. ఇలా ముందే కట్ చేసేస్తాను. ఈ వేస్ట్ని కూడా ఈ టబ్లోనే వేసేసి మట్టంతా లూజ్ చేసి కలిపేస్తాను. ఇక్కడ కూడా తీస్తున్నాను. ఇదైతే చాలా బాగా వచ్చింది. మొత్తం ఇంకా కట్ చేసేస్తున్నాను. ఇంకా కొంచెం ఉంది, ఇది కూడా కట్ చేస్తున్నాను. చాలా లేతగా ఉంది. ఇది కూడా ఇలా పెట్టేసి కటింగ్ చేస్తున్నాను. రూట్స్ మట్టి ఉన్న వరకు కడగటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు, మళ్ళీ కటింగ్ చేయకుండా ఇక్కడే కట్ చేసేస్తున్నాను. ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నా. ఇంకా మొత్తం లూజ్ చేసేస్తా, మట్టిలో కలిపేస్తాను ఈ రూట్స్ అన్నీ. ఇంత వచ్చింది. ఒక టబ్లో 5 రూపీస్ ప్యాకెట్ వేశాను. ఈ టమాటో ప్లాంట్స్ చేంజ్ చేస్తున్నాను. అక్కడి నుంచి తీసేసి మొత్తం లూజ్ చేస్తాం ముందు మట్టి. ఈ రూట్స్ అన్నీ ఎరువులాగా అయిపోతాయి. కొన్నే కాబట్టి ఏం కాదు, ఎక్కువైతే వేయను నేను పచ్చిది. ఇందులో వచ్చినవే కదా, అందులోనే ఉంచేసాను. ఇంకా కలిపేశాను. ఈ మిడిల్లో ఈ టమాటో ప్లాంట్స్ తీస్తున్నాను. ఇవ్వండి మొత్తం టమాటా మొక్కలు తీసేసి చేంజ్ చేసేసాను. మట్టి లూజ్ చేసి కలిపేసి మార్చి పెట్టేశాను. మళ్ళీ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ టమాటా తోటకూర మొక్క పడింది. టమాటా కట్ చేశాను. ఇలా నేను సీడ్స్ కొనను, ఇలా టమాటా కట్ చేసేసి వేసేస్తాను. చాలా బాగా వస్తాయి.
ఇంట్లో యూజ్ చేసుకునే టమాటాలు ఇవి. ఏమైనా కుళ్ళిపోయినాయి పాడైపోయినాయి అయితే ఇంకా బాగా వస్తాయి, అవి వేసేసేయచ్చు. టమాటాని ఇలా కట్ చేసి ఇలా జ్యూస్ అంతా తీసి ఇలా పోసేస్తే చాలు, ఈజీగా వచ్చేస్తాయి 3 డేస్కే. లైట్గా మట్టి కదిలిస్తాను పైనే, చాలా చిన్న సీడ్స్ కదా, మట్టి తగిలితే చాలు టమాటాలు ప్లాంట్స్ చాలా ఈజీగా వస్తాయి. లైట్గా వాటర్ పోసేసాను. ఏ మొక్కలు మార్చినా వెంటనే లైట్గా వాటర్ పోస్తాను కొంచెమన్నా. ఇందులో టమాటా పడింది, వాటర్లో వేసాను. కొన్ని ఇక్కడ పోసేస్తున్నాను.